తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచన. ఆప్షన్ 1 మహాప్రస్థానం, ఆప్షన్ 2 మరో ప్రస్థానం, ఆప్షన్ 3 ఖడ్గ సృష్టి, ఆప్షన్ 4 అనంతం. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 మహాప్రస్థానం. ఇక్కడ నేను ఆన్సర్ మాత్రం చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్, టైం అయితే ఇవ్వట్లేదు మీరు ఆన్సర్ చేయడానికి, ఎందుకంటే మీకు తక్కువ టైం ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా ఆన్సర్ అయితే ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించిన కవి. ఆప్షన్ 1 శ్రీరంగ శ్రీనివాసరావు, ఆప్షన్ 2 లియో టాల్స్టాయ్, ఆప్షన్ 3 దాశరథి కృష్ణమాచార్య, ఆప్షన్ 4 ఆలూరి బైరాగి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 దాశరథి కృష్ణమాచార్య. ఈ క్రింది వాటిలో దాశరథి కృష్ణమాచార్య రచన కానిది. ఆప్షన్ 1 అగ్నిధార, ఆప్షన్ 2 రుద్రవీణ, ఆప్షన్ 3 మహోంద్రోదయం, ఆప్షన్ 4 ఖడ్గ సృష్టి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఖడ్గ సృష్టి. దాశరథి కృష్ణమాచార్య యొక్క రచనలు అగ్నిధార, రుద్రవీణ, మహోంద్రోదయం. పద్యాన్ని పాటని కూడా సమానంగా నిర్వహించిన కవి. ఆప్షన్ 1 శ్రీరంగ శ్రీనివాసరావు, ఆప్షన్ 2 లియో టాల్స్టాయ్, ఆప్షన్ 3 దాశరథి కృష్ణమాచార్య, ఆప్షన్ 4 ఆలూరి బైరాగి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 దాశరథి కృష్ణమాచార్య. పద్యాన్ని పాటని కూడా సమానంగా నిర్వహించిన కవి దాశరథి కృష్ణమాచార్య. తల్లి భారతి వందనము నీ ఇల్లే మా నందనము అను గేయకర్త ఎవరు? ఆప్షన్ 1 దాశరథి కృష్ణమాచార్య, ఆప్షన్ 2 ఆలూరి బైరాగి, ఆప్షన్ 3 లియో టాల్స్టాయ్, ఆప్షన్ 4 శ్రీరంగ శ్రీనివాసరావు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 దాశరథి కృష్ణమాచార్య. ఈ క్రింది వాటిలో లియో టాల్స్టాయ్ యొక్క నవల. ఆప్షన్ 1 తిమిరంతో సమరం, ఆప్షన్ 2 మరో ప్రస్థానం, ఆప్షన్ 3 యాత్రా స్మృతి, ఆప్షన్ 4 ఆనా కెరినెనా. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఆనా కెరినెనా. తెలుగు తల్లిని అందాల నిండు జాబిలి అన్నది ఎవరు? ఆప్షన్ 1 దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి, ఆప్షన్ 2 శ్రీశ్రీ, ఆప్షన్ 3 దాశరథి కృష్ణమాచార్య, ఆప్షన్ 4 పైవారందరూ. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 శ్రీశ్రీ. ఈ క్రింది వాటిలో సరైనది. ఆప్షన్ ఏ శ్రీశ్రీ గారి స్వీయ చరిత్ర అనంతం, ఆప్షన్ బి దాశరథి కృష్ణమాచారి గారి స్వీయ చరిత్ర యాత్రా స్మృతి. ఆప్షన్ 1 ఏ సరికానిది, బి సరైనది, ఆప్షన్ 2 ఏ సరైనది, బి సరికానిది, ఆప్షన్ 3 ఏబి రెండు సరైనవి, ఆప్షన్ 4 ఏబి రెండు సరికానివి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఏబి రెండు సరైనవి. ఈ క్రింది వాటిలో దాశరథి కృష్ణమాచారి యొక్క రచన. తిమిరంతో సమరం, ఆప్షన్ 2 మరో ప్రస్థానం, ఆప్షన్ 3 సమరం శాంతి, ఆప్షన్ 4 ఆనా కెరినెనా. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 తిమిరంతో సమరం దాశరథి కృష్ణమాచారి యొక్క రచన. క్రింది వాటిలో ప్రాస పదాలు కానివి. ఆప్షన్ 1 తెనుంగు అనుంగు, ఆప్షన్ 2 నిర్భయంగా నిశ్చయంగా, ఆప్షన్ 3 సుదూర నేల, ఆప్షన్ తెలుగు వేర, ఆప్షన్ 4 సాగబోయ్ కదలబోయ్. మీరు ఈజీగా చెప్పేస్తారు దీని ఆన్సర్ ఆప్షన్ 3 సుదూర నేల, తెలుగు వేర. ఇవి ప్రాసపదాలు కావు. నెక్స్ట్ చూద్దాం. రామాపురం అనే గ్రామంలో ఉన్న రైతుకు ఎంతమంది కుమారులు? ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 5. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 3. ఈ క్రింది వాణిలో పరమానందయ్య స్నేహితుడు ఎవరు? ఆప్షన్ 1 దానయ్య, ఆప్షన్ 2 వీరయ్య, ఆప్షన్ 3 పేరయ్య, ఆప్షన్ 4 వెంకయ్య. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 పేరయ్య. సమయానికి నువ్వు రాకపోతే చంపేసేవారురా అని ఎవరితో అన్నారు? ఆప్షన్ 1 పేరయ్య పండితుడితో, ఆప్షన్ 2 పరమానందయ్య పేరయ్యతో, ఆప్షన్ 3 పేరయ్య పరమానందయ్యతో, ఆప్షన్ 4 శిష్యులు పరమానందయ్యతో. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 పేరయ్య పరమానందయ్యతో అన్నారనమాట. సమయానికి నువ్వు రాకపోతే చంపేసేవారురా శిష్యులని. పరమానందయ్య శిష్యులు పసుపు కుంకుమ గంధంతో ఎవరికి మర్యాద చేశారు? ఆప్షన్ 1 పేరయ్య, ఆప్షన్ 2 దొంగలు, ఆప్షన్ 3 రాజభటులు, ఆప్షన్ 4 పరమానందయ్య. ఈ పరమానందయ్య శిష్యులు పసుపు కుంకుమ గంధంతో దొంగలకు మర్యాద చేశారు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. గురువుగారి ఇల్లు కాలిపోతున్నదిరా అని అనుకున్నది ఎవరు? ఆప్షన్ 1 పేరయ్య, ఆప్షన్ 2 దొంగలు, ఆప్షన్ 3 రాజభటులు, ఆప్షన్ 4 పరమానందయ్య. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 రాజభటులు గురువుగారి ఇల్లు కాలిపోతుందని అనుకున్నారన్నమాట దారంట వెళ్తూ. సో ఇక్కడ లెసన్లో ప్రతి బిట్టు కూడా వదలకుండా అయితే ఇవ్వటం జరిగింది. సో ఇది మీకు టోటల్ లెసన్ సంబంధించిన బాగా యూస్ఫుల్ అవుతుంది.
రాజుగారు దొంగలను పట్టించినందుకు ఎవరికి ఘనంగా సన్మానం చేశారు? పేరయ్య. ఆప్షన్ 2 దొంగలు. ఆప్షన్ 3 రాజభటులు. ఆప్షన్ 4 పరమానందయ్య శిష్యులు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పరమానందయ్య శిష్యులు. రాజుగారు ఈ దొంగలను పట్టించినందుకు పరమానంద శిష్యులకు ఘనంగా సన్మానం చేశారు. శిష్యుల చేతిలో చిత్రహింసలు పడుతున్న దొంగలను గుర్తించింది ఎవరు? ఆప్షన్ 1 పేరయ్య. ఆప్షన్ 2 దొంగలు. ఆప్షన్ 3 రాజభటులు. ఆప్షన్ 4 పరమానందయ్య. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 రాజభటులు. శిష్యుల చేతిలో చిత్రహింసలు పడుతున్న దొంగలను గుర్తించింది రాజభటులు. గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి చెందిన కథలు అక్బర్ బీర్బల్ కథలు, లియో టాల్స్టాయ్ కథలు, ఈసప్ కథలు. ఆప్షన్ 4 తెనాలి రామకృష్ణ కథలు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఈసప్ కథలు. ఈసప్ కథలు ఎన్ని సంవత్సరాల నాటివి? ఆప్షన్ 1 2400, 2500, ఆప్షన్ 3 2600, ఆప్షన్ 4 2700. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 2500. ఎంత దద్దమ్మను నేను అని అనుకున్నది ఎవరు? ఆప్షన్ 1 పులి, ఆప్షన్ 2 జింక, ఆప్షన్ 3 పావురం, ఆప్షన్ 4 రామచిలక. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 జింక. అనుంగు అర్థం అనగా అర్థం ఆప్షన్ 1 తెలుగు, ఆప్షన్ 2 భయం లేకుండా, ఆప్షన్ 3 ప్రియమైన, ఆప్షన్ 4 చందమామ. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ప్రియమైన. అనుంగు అర్థం ప్రియమైన. కోరిన కోర్కెలు తీర్చేది అనే అర్థం ఉన్న పదం ఆప్షన్ 1 జాబిలి, ఆప్షన్ 2 కల్పవల్లి, ఆప్షన్ 3 సురభి, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 కల్పవల్లి. మర్యాద చేద్దాం అను పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? ఆప్షన్ 1 వ్యాసం, ఆప్షన్ 2 గేయం, ఆప్షన్ 3 కథ, ఆప్షన్ 4 సంభాషణ. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 కథ. దేశభక్తి ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం ఆప్షన్ 1 మర్యాద చేద్దాం, ఆప్షన్ 2 తెలుగు తల్లి, ఆప్షన్ 3 తల్లి భారతి వందనము, ఆప్షన్ 4 2 and 3 అంటే తెలుగు తల్లి భారతి వందనము. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 తెలుగు తల్లి అనేది దేశభక్తి ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం. అంటే తెలుగు తల్లి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం దేశభక్తి. రేలా 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 రే అనునది జానపద గేయం, దేశభక్తి గేయం, మేల్కొల్పు పాటలు, యుగల గీతం. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 జానపద గేయం. పరమానందయ్య అనే పండితుడు ఏ రాజ్యంలో ఉండేవాడు? ఆప్షన్ 1 మగధ రాజ్యం, ఆప్షన్ 2 ఇండో గ్రీక్, ఆప్షన్ 3 కళింగ రాజ్యం, ఆప్షన్ 4 హస్తినాపురం. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 కళింగ రాజ్యం. అందరికీ అండగా నిలిచేది ఆప్షన్ 1 కల్పవల్లి, ఆప్షన్ 2 తెలుగు తల్లి, ఆప్షన్ 3 జాబిల్లి, ఆప్షన్ 4 అడవి తల్లి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 అడవి తల్లి. క్రింది వాటిని జతపరిచినట్లయితే బిక్క మొహం తెలుగు, రేడు, చలువరాతి మేడ, చంద్రసాల ఏడుపు మొహం, తెనుంగు రాజు. అయితే ఇక్కడ కరెక్ట్గా జతపరచడం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆప్షన్ ఏబిసిడి ఇవన్నీ ఉన్నాయి కదా. అయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 సిడిబిఏ. అంటే బిక్క మొహం ఏడుపు మొహం, రేడు రాజు, చంద్రసాల చలువరాతి మేడ, అలాగే తెనుంగు అంటే తెలుగు. ఐకమత్యం అనే పాఠ్యంలో ఉన్న గ్రామం పేరేంటి? కృష్ణాపురం, లింగాపురం, రామేశ్వరం, రామాపురం. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 రామాపురం. క్రింది వారిలో సమరం శాంతి ఎవరి యొక్క రచన? శ్రీరంగ శ్రీనివాసరావు, లియో టాల్స్టాయ్, దాశరథి కృష్ణమాచార్య, ఆలూరి బైరాగి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 లియో టాల్స్టాయ్.